హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా మా అమ్మాయి తయారు చేస్తుందండి. మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ని పీసెస్గా తరిగి ఆయిల్లో వేసుకోవాలండి. పాలు విరక్కొట్టి పన్నీర్ తయారు చేసుకుంటాము. దాని ద్వారా వచ్చే దానివల్ల ప్రోటీన్ బాగా ఉంటుందని ఇది ఎక్కువగా తింటున్నారు ఇప్పుడు తరం వాళ్ళు ఎక్కువగాను. మా టైంలో పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, రకరకాల పప్పుల ద్వారా అన్నీ కూడా ప్రోటీన్ బాగానే అందేది. తెలియకపోయినా అప్పటి రోజుల్లో ఏదో ఒక రూపంలో ప్రోటీన్ తినేవాళ్ళము. అందుకే పూర్వం వాళ్ళు కూడా బాగా దృఢంగా ఉండేవారు. ఈ ప్రోటీన్ని త్వరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే మూకుల్లో కాజు వేసుకోవాలి. కాజు కూడా బాగా వేగిన తర్వాత దోరగా ఆయిల్ అది ఆనియన్ వేసుకోవాలండి. ముక్కల కింద తరుక్కొని ఆనియన్ దోరగా వేయించుకోవాలి. కాజు ఆనియన్ సగం వరకు వేగిన తర్వాత కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత అడుగంటకుండా తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు, ఈ టమాటాలు వీళ్ళ గార్డెన్లో ఇవ్వండి, బాగా వాటరీగా ఉన్నాయి, కొంచెం టైం తీసుకుంటుంది. నేను చట్నీ చేసినప్పుడు కూడా నాకు అట్లాగే అయ్యింది. బాగా ఆయిలీగా ఉన్నాయి. ఈ కాజు, ఉల్లిపాయలు, టమాటో ఈ మూడు కూడా బాగా వేగి దగ్గరగా అయిపోవాలండి. వీళ్ళ దగ్గర బ్లెండర్ అని ఒకటి ఉందండి. మిక్సీలో వేయక్కర్లేకుండా, మిక్సీలో వేయాలంటే చల్లారాలి. ఆ చల్లడం ప్రాసెస్ అంతా అక్కర్లేకుండా వేడిగా ఉన్నప్పుడే ఇలా మూకుల్లోనే బ్లెండర్ తోడి చేసేసుకుంటారు. ఇప్పుడు టెక్నాలజీ బాగుంది చక్కగానే. టమాటోసు, ఆనియన్, ఆ కాజు మూడు కూడా మిక్సీ చేస్తే మనకి ఏ టైపులో వస్తుందో అంత మెత్తగా వచ్చేస్తుందండి. మొత్తం తర్వాత సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత. తర్వాత కారం వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి. పసుపు, కారం వేసుకోవాలి. తర్వాత ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నారు మా అమ్మాయి వాళ్ళు. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నారు. కసూరి మెంతి ఇది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని ఆ గ్రేవీ చిక్కబడిదాకా ఉడికించుకోవాలండి. అంతేనండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, ఈజీ ప్రాసెస్సే. ఇవి దోశలో ఎక్కువగా ఈ కూరని చపాతీలోకి, పూరీల్లోకి, అన్నం రైస్లోకి కూడా తింటారు. చాలా బాగుంటుంది అని చెప్తుంది మా అమ్మాయి. నేను ఒకసారి ఎప్పుడు టేస్ట్ చేశాను. వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. మా అమ్మాయికి, మా అల్లుడికి, మా మనవడికి కూడా చాలా ఇష్టం. తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ దగ్గర పడిన తర్వాత ఆ కూర సర్వ్ చేసుకోవాలండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి వీడియోకి నా ఆడియో నచ్చితే లైక్ చేయండి. ఈ చపాతీలోకి అన్నింట్లోకి బాగుంటుంది.